రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మోదీ ప్రభుత్వం నిర్మించినటువంటి ఒక వంతెన అత్యంత దుర్గమ ప్రాంతాల్లో అడవులు, కొండలు, లోయలు వీటి మధ్య నుంచి నిర్మించినటువంటి, కింద నుంచి చాలా వేగంగా వెళ్ళేటటువంటి నదులు, అసలు అక్కడ బ్రిడ్జి కట్టడం అనేది అసంభవం అని అందరూ చెప్పిన చోట ఒక బ్రిడ్జి వంతెనను కట్టి ఒక రాష్ట్ర రాజధానికి రైలు మార్గం వేశారు. మన దేశంలో రైలు మార్గం వేశారు, మన దేశంలో ప్రజలకి సదుపాయం వస్తుంది, మన దేశంలో ఉన్నటువంటి ప్రజల రాకపోకల మార్గం సుగమమైంది. కానీ పక్కనే ఉన్నటువంటి ఇంకొక భూభాగంలో మాత్రం అది ఉద్యమానికి దారితీసింది. ఈ ప్రాంతము, దీన్ని గులాం ప్రాంతము, భారత్ చెరలో ఉన్నటువంటి ప్రాంతంగా పాకిస్తాన్ చెబుతుంది. అది మన కశ్మీరం. భారత్ చెరలో ఉన్నట్లయితే ఇంత అద్భుతమైనటువంటి రైలు మార్గం ఎలా వచ్చింది? శ్రీనగర్కి రైలు మార్గం ఎలా వచ్చింది? కాజీగుండ్ దగ్గర మొత్తము సొరంగాన్ని తవ్వి మరీ రైలు మార్గం ఎలా నిర్మాణమైంది? ఆ తరువాత పట్నీటాప్ దగ్గర ఏ రకంగా రైల్వే ఫెసిలిటీస్ వచ్చినాయి? ఆ తర్వాత చినాబ్ నది మీద ప్రపంచంలోనే ఎత్తైనటువంటి వంతెనను నిర్మాణం ఎలా చేశారు? భారతదేశము గులాం కాశ్మీర్ అని పాకిస్తాన్ చెప్పే చోట ఇంత అభివృద్ధి చేస్తే మాకెందుకు కనీస వసతులు లేవు, మాకెందుకు రోడ్లు లేవు, మాకెందుకు సరైనటువంటి విద్యాలయాలు లేవు, వసతులు లేవు, వనరులు లేవు, మాకు ఎందుకు యూనివర్సిటీ లేదు, మాకు ఎందుకు మంచి ఆసుపత్రి లేదు అని చెప్పి పాకిస్తాన్ ఆజాద్ అని చెప్పేటటువంటి ఆక్రమిత కాశ్మీరంలో ఇప్పుడు ఉద్యమం ప్రారంభమైంది. మొత్తం ప్రస్తుతము పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి అల్లరికి వాళ్ళు ఒక 38 కారణాలు చెప్పవచ్చును, రోడ్ల మీదకు ప్రజలు వచ్చి ఉద్యమాలు చేస్తుండవచ్చును. కానీ వాళ్ళు పొరుగున ఉన్నటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి, ఈ అభివృద్ధి ఇక్కడ గులాం దేశంగా భావించేటటువంటి కశ్మీర్లో జరిగినట్టయితే మమ్మల్ని ఆజాద్ అంటున్నావు, మాకు ఏ ఫెసిలిటీ ఎందుకు లేదని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమము ఏ స్థాయికి వచ్చిందంటే మొత్తము దుద్యాల్ కావచ్చును, మీర్పూర్ కావచ్చు, ముజఫరాబాద్ కావచ్చును, కోట్లీ కావచ్చును, రావలాకోట్ కావచ్చును, నీలం వ్యాలీ కావచ్చును, మొత్తము అన్ని చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్ల మీద ఉన్నారు, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. చిట్ట చివరికి ఇప్పుడు అన్ని ప్రాంతాల ప్రజలు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ముజఫరాబాద్కు వచ్చి అక్కడ ఉద్యమం చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో వచ్చారు, ఇంకా కూడా జనం వస్తున్నారు. వాళ్ళని ఆపే మార్గం పాకిస్తాన్ దగ్గర లేదు. పాకిస్తానీ పోలీసు కూడా చాలా సందర్భాల్లో యూనిఫామ్ని వదిలేసి, ఆయుధాలని వదిలేసి ఉద్యమకారుల్లో కలిసిపోతున్నారు. అంతేకాదు, పోలీసు వాహనాలు వచ్చినట్లయితే ప్రజలు ఆ వాహనాలని తరిమి కొట్టేస్తున్నారు. సైనికులు ప్రాణాలు అరచేత పెట్టుకుని పోలీసు అధికారులు పారిపోతున్నటువంటి వీడియోలు వస్తున్నాయి. చిట్ట చివరికి పాకిస్తాన్ సైన్యాన్ని దింపింది. సైన్యము విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఎందుకంటే సైన్యము వాళ్ళని తమ వ్యక్తులుగా ఎలాగో భావించదు కాబట్టి ఇష్టారాజ్యంగా కాల్చేస్తుంది. పేరుకే అది ఆజాద్ కాశ్మీర్, నిజానికి అది గులాం కాశ్మీర్. దానిలో ప్రజల్ని కాల్చేస్తున్నారు. దాదాపు అనఫీషియల్ లెక్కల ప్రకారము 100 మంది చనిపోయినట్టుగా లెక్క తేలుతోంది. 100 మంది చనిపోయారు అన్నటువంటిది ఒక అంచనా. పాకిస్తాన్ రేంజర్స్ కాల్పులు జరుపుతున్నారు. ఇది పరిస్థితి. ఆజాద్ అని చెప్పుకునేటటువంటి గులాం కాశ్మీర్లో వాస్తవ పరిస్థితి ఏంటంటే, మీరు సిమ్ కొనాలన్నట్టయితే, సిమ్ కార్డు, ఫోన్లో పెట్టుకునే సిమ్ కార్డు కొనాలన్నట్టయితే సైన్యము పర్మిషన్ ఇవ్వాలి. మీకు సిమ్ కార్డులను సైన్యం రిలీజ్ చేస్తుంది, ఇష్యూ చేస్తుంది. బహుశా ప్రపంచంలో ఎక్కడ ఈ పరిస్థితి లేదు. దాంతో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మా కనీస హక్కులు, మా కనీస సదుపాయాలు కల్పించండి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు కోరుతున్నది విద్యుత్ ఛార్జీలని ఇష్టారాజ్యంగా పెంచొద్దు, మా దగ్గర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, అది పంజాబ్కి వెళ్తుంది, మా దగ్గర నదులు ప్రవహిస్తున్నాయి, డ్యాములు కట్టారు, నీళ్లు పంజాబ్కి వెళ్తున్నాయి, మా దగ్గర ఉన్నటువంటి వనరులు, వసతుల్ని అమ్ముకుని, టూరిజం స్పాట్లను అమ్ముకుని మీరు సొమ్ము చేసుకుంటున్నారు. కానీ మాకు సరైనటువంటి ఒక యూనివర్సిటీ సైతం లేదు, కనీసం మాకు ఒక మంచి ఆసుపత్రి కూడా లేదు. ముజఫరాబాద్లో ఒక ఆసుపత్రి ఉంది,
ఎవరికి ఏ కష్టం వచ్చినా అక్కడికే వెళ్ళాలి, లేకపోతే కరాచీకో లాహోర్కో మిగతా ప్రాంతాలకో సియాల్కోట్కో వెళ్ళాలి. కాబట్టి ఆజాద్ కశ్మీర్ అని పాకిస్తాన్ పేరు పెట్టినటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ఆజాదీ కోసం పోరాడుతున్నారు. వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే, చినాబ్ నది మీద వంతెనని చూడండి, చినాబ్ నది మీద భారత్ వంతెన కట్టినప్పుడు మీరు మాకు కనీస రోడ్లు ఎందుకు వేయలేరని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రజలు చాలా పెద్ద ఎత్తున రావడంతో మొత్తం ఇంటర్నెట్ని కట్ చేసేయటము, అక్కడి నుంచి వార్తలు రాకుండా చేయటము, ప్రజల్ని ఇష్టారాజ్యంగా అరెస్ట్ చేయటము, చంపటము జరుగుతోంది. తాజాగా దుద్యాల్ అనే ప్రాంతం, మీర్పూర్ ప్రాంతం నిజానికి పాకిస్తాన్లో అత్యంత మతోన్మాద శక్తులు ఉన్నటువంటి ఏరియా మీర్పూర్. ఈ మీర్పూరి ముస్లింలే లండన్లో ఎక్కువగా ఉంటారు. ఈ మీర్పూరి ముస్లింలే లండన్లో మతోన్మాద దాడులకి, మతోన్మాద ఉద్యమాలకి పాల్పడతారు. భారత హైకమిషన్ మీద దాడి చేసిన ఖలిస్తానీల వెంట ఈ మీర్పూరి ముస్లింలు ఉన్నారు. ఈ మీర్పూర్లోని దుద్యాల్లో ఒక ఉద్యమకారుణ్ణి కాల్చి చంపేస్తే భద్రతా దళాలు క్షమాపణ చెప్పేదాకా మేము ఇతనికి అంత్యక్రియలు చేయమని చెప్పేసేసి నమాజే జనాజా చదివేటటువంటి ప్రసక్తి లేదని చెప్పి అక్కడ ప్రజలు అంటున్నారు. అంటే పాకిస్తాన్ యొక్క నమ్మిన బంటే ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు. అవామీ యాక్షన్ కమిటీ నాయకుడైనటువంటి షౌకత్ నవాజ్ మీర్ అయితే పాకిస్తానీ ఆర్మీని డాయన్ అన్నాడు. డాయన్ అంటే రక్త పిశాచి, సొంత సంతానపు రక్తాన్ని తాగేటటువంటి పిశాచి, రక్త పిశాచిని డాయన్ అంటారు. ఈ డాయన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పాకిస్తానీ ఆర్మీ మా పట్ల డాయన్ అని చెప్పి అంటున్నారు. దీంతో పాకిస్తాన్కి ఒక పెద్ద కొత్త తలనొప్పి వచ్చింది. లాఠీ చార్జీలకి, ఫైరింగ్లకి, బాష్పవాయులకి లొంగకుండా ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళు కనీస సదుపాయాలు కోరుతున్నారు. నిజానికి పాకిస్తాన్ ఇప్పుడు అన్ని రకాల దిగ్బంధనంలో ఉంది. సెప్టెంబర్ 13వ తారీఖున బన్ను, ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పట్టణంలో జరిగినటువంటి తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో 19 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. సెప్టెంబర్ 16వ తారీఖున నైరుతి బలూచిస్తాన్లో జరిగినటువంటి దాడిలో 5 పాకిస్తానీలు ఆర్మీ సోల్జర్స్ చనిపోయారు. సెప్టెంబర్ 30వ తారీఖున క్వెటాలో, అంటే బలూచిస్తాన్ యొక్క రాజధానిదే ఆర్మీ ఉంటుంది, క్వెటాలో జరిగినటువంటి బాంబు దాడిలో 10 మంది సైనికులు చనిపోయారు, 32 మంది గాయపడ్డారు. దీంతో పాకిస్తాన్కి ఇటు బలూచిస్తాన్లో కానీ అటు ఖైబర్ పఖ్తూన్వాలో కానీ నిలువ నీడలేని పరిస్థితి. గత జూలై నుంచి మొదలు పెడితే 143 దాడులు జరిగినాయి. గత సంవత్సరంతో పోలిస్తే 74% దాడులు పెరిగినాయి. అలాంటప్పుడు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మరొక తలనొప్పిని పెంచుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుంది? ఎందుకంటే పాకిస్తాన్కి వచ్చిన విద్య ఒకటే, భారతదేశపు సైనికుడు వస్తే తుపాకీ కింద పారేసి సరెండర్ కావడం, సొంత దేశపు ప్రజలు కనిపిస్తే మాత్రం పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చేయటం. ప్రస్తుతము పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఈ దశ నడుస్తోంది. ప్రజలను కాల్చి చంపే పనిని, నిరాయుధులైనటువంటి ప్రజల్ని కాల్చి చంపే పనిని పాకిస్తాన్ చేస్తోంది. దీని ఫలితంగా ఇంత మటుకు స్వాతంత్రం గురించి మాట్లాడనటువంటి ప్రజలు కూడా మాకు స్వాతంత్రం కావాలని వస్తున్నారు. చాలా చోట్ల భారతదేశపు జెండాలు ఎగరేసేసి మేము అసలు కాశ్మీర్, మా కాశ్మీరు, ఈ కాశ్మీరు రెండు కలిసి మేము భారతదేశంలో కలిసిపోతాము అన్నటువంటి నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇది పాకిస్తాన్కి ఒక పెద్ద సవాలు. ఇది పాకిస్తాన్ ఏనాడు ఊహించలేదు. 2023 నుంచి ఇటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పాకిస్తాన్లో ఉన్న ప్రజలు చినాబ్ మీద మనము నిర్మించినటువంటి రైల్వే వంతెనను చూపించి, మోదీ ఇది చేయగలిగినప్పుడు, కశ్మీర్లో కొండ ప్రాంతాల్లో ఇంతటి అద్భుతాన్ని చేయగలిగినప్పుడు మాకెందుకు మీరు కనీసం రోడ్లు వేయటం లేదు అని చెప్పి అడుగుతున్నారు. పాకిస్తాన్ దగ్గర జవాబు లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.